హాయ్ అండి. అగ్రిమెంట్ పెళ్ళి. ఇక ముందు చిన్న వీడియో క్లిప్ ఒకటి ప్రతి ఒక్క వీడియోలోనూ యాడ్ చేసేస్తానండి. అది కూడా ఒరిజినల్‌ది కాదు. నార్మల్ ఎడిటెడ్ మాత్రమే. జానకి గారు తన ముందు ఉన్న అర్జున్‌తో ఇంకా అంజలితో అలాగే అక్కడే ఉన్న పోలీసులతో దయచేసి నన్ను ఇలా ఎంత మాత్రం కొట్టవద్దు. నేను నాకు తెలిసిన అన్ని నిజాలని కూడా నేను మీతో చెప్పేశాను అని అంటుంది. ఆమె అసలు ఆ దెబ్బలని ఎంత మాత్రం ఆమె తట్టుకోలేక అప్పుడు ఆ కానిస్టేబుల్ కూడా అక్కడి నుంచి ఆమె కూడా దూరంగా వెళ్ళి నిలబడుతుంది. ఆమె ఒక్కసారిగా ఆమె ఊపిరిని ఆమె లోపలికి బాగా తీసుకుని ఆమె కూడా నార్మల్ అయిపోతుంది. అలాగే ఆమె కూడా వాళ్ళతో అసలు విషయాలన్నీ కూడా చెప్పడానికి ఆమె కూడా స్టార్ట్ చేసేస్తుంది. ఈ జైరాం మీ అమ్మని కావాలని ప్లాన్ చేసి మరీ చంపేశాడు. ఎందుకంటే మీ అమ్మ వల్లనే అతడి పరువు మొత్తం పోయింది అని, అలాగే మీ అమ్మ వాళ్ళని అతడి పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కాడు అని, దాంతో ఆ అవమానాన్ని తట్టుకోలేక వాళ్ళ అమ్మగారు కూడా సూసైడ్ చేసుకుని మరీ చనిపోయారు. అందుకే అతడు దాన్ని తట్టుకోలేక ఎలాగైనా సరే అతడు వర్మ ఫ్యామిలీని పూర్తిగా మొత్తంగా సర్వనాశనం చేసేయాలి అని అతడు ఎప్పుడో నిర్ధారించేసుకున్నాడు. అందుకోసమే మేము ఆ రోజు మీ అమ్మని అక్కడికి కలవడానికి మీ ఇంటికి వచ్చాము. నేను అప్పటికే మీ అమ్మ వాళ్ళ ఆఫీస్లో నేను వర్క్ చేస్తూ ఉండేదాన్ని. మీ అమ్మకి నన్ను చూస్తే చాలా అంటే చాలానే నమ్మకం, ఇంకా మీ అమ్మకి చాలానే గౌరవం కూడా నా మీద ఉండేది. దాంతోపాటు ప్రేమ కూడా ఉండేది. దాన్ని మేము అవకాశంగా మార్చుకుని ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మేము మా ప్లాన్ ప్రకారం అంటే మీ ఇంటి లోపలికి వెళ్ళి మీ అమ్మ చెయ్యిని మేమే కట్ చేసేసాము. ఆమె ప్రాణాలు పోయేంత వరకు కూడా మేము అక్కడే ఉన్నాము. కానీ మేము అక్కడే దాక్కొని ఉండడంతో మమ్మల్ని అక్కడ ఎవరు ఎంత మాత్రం చూడలేదు. అలాగే మేము ప్లాన్ చేసి మరి ఇందులోనే కావాలని అంజలి వాళ్ళ నాన్నగారిని కూడా మేమే ఇరికించేశాము. తప్పు మొత్తం అతడి మీద వేసి శిక్ష కూడా అతడికే పడుతుంది అని, ఇంకా నేను కూడా కావాలని జైరాం చెప్పాడని మాత్రమే మీ అమ్మ వాళ్ళ ఆఫీస్లో కూడా జాయిన్ అయ్యాను. అలాగే నేను మంచి అవకాశం చూసుకుని మరి కావాలని నేను ఆస్తి కోసం మాత్రమే నేను రాజేంద్ర గారిని కేవలం డబ్బు కోసం మాత్రమే నేను వర్మ ఫ్యామిలీని ఇంకా సర్వనాశనం చెయ్యడానికి మాత్రమే నేను అతడిని ప్లాన్ చేసి మరీ పెళ్లి చేసుకున్నాను. కానీ అర్జున్ వాళ్ళ అమ్మ ఆస్తి మొత్తాన్ని అర్జున్ పేరు మీద రాసి ఉండడంతో ఈరోజు మేము ఇన్ని తిప్పలు పడాల్సి వస్తూ ఉంది అని అంటుంది. అప్పుడు ఆవిడ కళ్ళల్లో అర్జున్ వాళ్ళ అమ్మ పైన కోపం, ద్వేషం, పగ అంతా కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ అర్జున్ గుండెకి అక్కడే బాధతో అతడి గుండె కూడా పగిలిపోతుంది. ఏ తప్పు చెయ్యని అంజలిని అతడు ఇంతకాలం ఎంత టార్చర్ చేశాడో అనేది ఒక్క బాధ అయితే, వాళ్ళ అమ్మ వీళ్ళు చేసిన పనికి ఆమె ఎంత నరకం అనుభవించి మరి ఆమె అప్పుడు చనిపోయిందో అనేది మరొక బాధ. ఇంతవరకు జానకి గారు చెప్పింది మొత్తం అక్కడున్న పోలీసులు కూడా పూర్తిగా వాళ్ళ ఫోన్లలోనే రికార్డ్ చేసి ఉంటారు. అలాగే అక్కడే ఉన్న జైరాం గారితో కూడా వాళ్ళందరూ కలిసి అసలు విషయాలని చెప్పమని చెబుతారు. అప్పుడు జైరాం గారు కూడా నేను వర్మ ఫ్యామిలీని సర్వనాశనం అవ్వడం కోసమే నేను కావాలని ఇదంతా చేశాను. ఇంకా ఆ డ్రగ్స్ కేసులో కూడా నేను కావాలని అందులో ఇన్వాల్వ్ అయ్యాను. ఎందుకంటే వర్మ ఫ్యామిలీని నేను పూర్తిగా సర్వనాశనం చెయ్యాలి అంటే నాకు డబ్బు ఇంకా పవర్ చాలా అంటే చాలానే అవసరం. నేను వాటి కోసమే కేవలం ఆ డ్రగ్స్ డీలింగ్లోకి కూడా దిగాను. అలాగే నేను ఆ దేవి ప్రాణాలని కూడా తీసేశాను. ఆ విషయాన్ని చెబుతూ ఉంటే నాకు ఇప్పుడు ఎంత హాయిగా ఉందో అని అంటాడు అతడు. అప్పుడు కూడా అతడి కళ్ళల్లో అర్జున్ వాళ్ళ అమ్మ మీద కసి ఇంకా కోపం రెండు కనబడుతూ ఉంటాయి. అప్పుడు దాన్ని చూసిన అర్జున్
అతడు అసలు ఏమాత్రం కంట్రోల్ చేసుకోలేక మరొకసారి జైరాం మొహాన్ని అతడు కోపంతో పగలగొడతాడు. అప్పుడు అక్కడే ఉన్న విక్రమ్ కూడా వాళ్లకు చెప్పింది మొత్తం అతడి ఫోన్లో రికార్డ్ చేసి ఉండడంతో అతడు ఇంకా అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా వాటన్నిటినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. దాంతో వాళ్ళు చేసిన తప్పుకి వాళ్లే ఒప్పుకొని ఉండడంతో కోర్టు కూడా వాళ్ళు చేసిన తప్పులకి ఫలితంగా వాళ్ళకి జీవితాంతం వాళ్ళు జైల్లోనే పడి నరకం అనుభవించేలా శిక్ష వేస్తుంది కోర్టు కూడా. అలాగే రోజులు గడిచే కొద్దీ అర్జున్ కూడా బాధతో ఇంకా కోపంతో అన్నిటితో కలిపి అతడు కుమిలిపోతూ ఉంటాడు. అతడు చేసిన తప్పులని అతడు ఏమాత్రం తీసుకోలేకపోతూ ఉంటాడు. అతడిని ఎంతగానో ప్రేమించిన అమ్మాయి ఇంకా అతడి పెళ్ళాంని అతడి వల్ల మాత్రమే ఎంత నరకం అనుభవించింది అని అతడు కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఎన్ని రోజులు గడిచినా సరే అంజలి మాత్రం అతడిని ఆమె ఏమాత్రం క్షమించడం లేదు. అతడు దాన్ని కూడా అసలు ఎంత మాత్రం తట్టుకోలేకపోతూ ఉంటాడు. అందుకే ఒక్కరోజు నేరుగా వెళ్ళి అతడు ఆమె నుంచి దూరాన్ని తట్టుకోలేక అంజలి కాళ్ళని పట్టుకుంటాడు. అంజలి, ఇక నా వల్ల అసలు ఏమాత్రం కాదు. నువ్వు ఇలా ఉంటే ఇంకా నువ్వు నా నుంచి దూరంగా ఉంటే ఇలా నేను బతకడమే నాకు వేస్ట్ అని అనిపిస్తూ ఉంది. దయచేసి నువ్వు నన్ను క్షమించు. ఇంకెప్పుడు కూడా నేను ఇలాంటి తప్పులని అసలు ఎంత మాత్రం చెయ్యకుండా నిన్ను ఇంకా నీ కడుపులో ఉన్న మన బిడ్డని నేను అనుక్షణం కంటికి రెప్పలా నేను మిమ్మల్ని కాపాడుకుంటాను అని అంటాడు. అతడి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కూడా అప్పుడు కారిపోతూ అలాగే అంజలి కాళ్ళ మీద పడుతూ ఉంటాయి. అతడు అలా అంత బాధతో కుమిలిపోతూ అలాగే అతడి కళ్ళల్లో కన్నీళ్లు కూడా ఆమె కాళ్ళ మీద కారుతూ ఉంటే దాన్ని చూసి ఆమె మనసు కూడా ఎంతగానో కరుగుతూ ఉంటుంది. అలాగే తన ముందు ఉన్న అర్జున్ని చూస్తూ అర్జున్ పైకి లెగు అని అంటుంది. కానీ అప్పుడు అర్జున్ అంజలితో నువ్వు నన్ను క్షమించాను అని చెబితే మాత్రమే నేను ఇక్కడి నుంచి లేచి పైకి వస్తాను అని అంటాడు. అప్పుడు ఆమె కూడా సర్లే అని అంటుంది. అప్పుడు అర్జున్ కూడా పైకి లేచి నిలబడతాడు. అంజలి కళ్ళల్లో కూడా కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. అంజలి అతడు ఆ క్షణంలో ఏం మాట్లాడకుండా ఆమె కూడా అతడిని గట్టిగా హత్తుకుంటుంది. అప్పుడు అర్జున్ కూడా అతడి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. అలాగే అతడి పెదవుల పైన ఒక చిన్న చిరునవ్వు కూడా వస్తుంది. ఎన్నో నెలల తరువాత అతడి పెళ్ళాం అతడి దగ్గరగా ఉంటే అతడి మనసుకి కూడా ఎంతో హాయిగా ఉంటుంది. అందరికీ హాయిగా ఉంటుంది. ఇలా రోజులు గడిచే కొద్దీ అంజలికి అప్పటికే 8 నెలలు నిండి ఉండడంతో అర్జున్ కనీసం అతడు ఆఫీస్కి కూడా ఏమాత్రం వెళ్లకుండా ఆమెను అనుక్షణం అతడు కంటికి రెప్పలా ఒక పసిపాపలా అతడు చూసుకుంటూ ఉంటాడు. ఇలా రోజులు గడిచే కొద్దీ అర్జున్ చేసిన మోసాలు ఇంకా బాధని ఆమె కూడా అతడు ఆమె మనసు పూర్తిగా మర్చిపోలేకపోయినా అవి కూడా ఆమె మరవడానికి ఆమె కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకు అర్జున్ ప్రేమ కూడా ఒక కారణమే కావచ్చు. ఇంకా అర్జున్ వాళ్ళ తాతయ్య ఇంకా నానమ్మలు ఇద్దరూ కూడా అంజలిని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. ఆమెకు ఎలాంటి ఇబ్బంది కూడా అసలు ఏమాత్రం రాకుండా వాళ్ళు కూడా చూసుకుంటూ ఉంటారు. ఇంకా అంజలి వాళ్ళ అమ్మగారికి కూడా అర్జున్ ఆమెకు మంచి ట్రీట్మెంట్ని ఇప్పిస్తూనే ఉంటాడు. కానీ డాక్టర్ గారు మాత్రం ఆమెలో కొద్దిపాటి చలనం మాత్రమే ఉంది. ఆమె ఎందుకో ట్రీట్మెంట్కి కూడా చాలా నిదానంగానే స్పందిస్తూ ఉంటే ఆమె కూడా నిదానంగానే కోలుకుంటారు అని అంటారు. అది విని అర్జున్ మనసుకి ఎంతో బాధగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అంజలి వాళ్ళ అమ్మగారు అయినంత త్వరగా
కోలుకుంటే అంజలి కూడా ఎంతో సంతోషపడిపోతుంది అని అతడికి కూడా బాగా అంటే బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి ఆమె కళ్ళల్లో ఆ సంతోషాన్ని చూడడానికి అర్జున్ అతడి వంతు అయినంత వరకు అతడు కూడా అతడి ఏమాత్రం అశ్రద్ధ చెయ్యకుండా అతడు శ్రమిస్తూనే ఉంటాడు. అంజలి వాళ్ళ అమ్మని కూడా అతడు అనుక్షణం అతడికి తోచినంత వరకు కాపాడుకుంటూనే ఉంటాడు. ఇలా రోజులు గడిచే కొద్దీ అంజలి ఇంకా అర్జున్ ఇద్దరూ కూడా పూర్తిగా దగ్గరగా ఉంటారు. పూర్తిగా వాళ్ళ గతాన్ని మర్చిపోయి హాయిగా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఒక్కరోజు అంజలి గార్డెన్లో వాకింగ్ చేస్తూ ఉంటే అంజలి కడుపులో ఆమెకు ఏదో చిన్న నొప్పిగా అనిపిస్తుంది. దాంతో ఆమె ఆ నొప్పికి తట్టుకోలేక అమ్మ అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు అక్కడే ఉన్న అర్జున్ ఆమెను ఒక్క క్షణంలోనే అతడు చేరుకుని ఆమెను హాస్పిటల్కి కూడా అతడు తీసుకుని వెళ్ళిపోతాడు. హాస్పిటల్కి వెళ్ళిన తరువాత డాక్టర్ గారు అర్జున్తో ఆమెకు డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అని అంటారు. అలాగే ఆమెను ఆపరేషన్ థియేటర్ లోపలికి కూడా తీసుకుని వెళ్ళిన 1 గంట తరువాత అంజలికి ఒక మగబిడ్డ కూడా పుడుతుంది. అప్పుడు ఆ డాక్టర్ గారు కూడా బయటకి వచ్చి అక్కడే ఆమె కోసం అతడు 1000 కళ్ళతో అప్పటికే వెయిట్ చేస్తూ ఉన్న అర్జున్ దగ్గరికి వెళ్ళి అర్జున్ గారు కంగ్రాట్స్, మీకు మగబిడ్డ పుట్టాడు అని అంటారు. అప్పుడు అర్జున్ కూడా అక్కడ ఒక్క క్షణం కూడా అతడు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా నేను వెళ్ళి వాళ్ళిద్దరిని చూడవచ్చా డాక్టర్ అని అంటాడు. అప్పుడు డాక్టర్ గారు కూడా ఓకే అని అనడంతో అర్జున్ నేరుగా ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్తాడు. అప్పుడు అక్కడే ఉన్న అతడి కొడుకు ఇంకా అతడి పెళ్ళాన్ని అతడు చూసి అతడి కళ్ళ నిండా నీళ్లు నిండిపోతాయి. అది కూడా ఆనందముతో పూర్తిగా నిండిపోతాయి. అలాగే అతడి కొడుకుని అతడి 2 చేతుల్లోకి అతడు ఎత్తుకుని తన ముందు ఉన్న తన ప్రియమైన అంజలిని చూస్తూ అంజలి, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు నా లైఫ్లోకి రాకుండా ఉంటే నేను ఇలాంటి ఆనందాన్ని ఈ జన్మలో అసలు ఏమాత్రం పొందేవాడిని కాదు. అసలు నువ్వు లేని నా జీవితాన్ని నేను ఒక్క క్షణం కూడా ఏమాత్రం ఊహించుకోలేకపోతూ ఉన్నాను. నువ్వు లేకపోతే నేను నా జీవితంలో ఒక్కరోజు కూడా అసలు ఏమాత్రం ఒంటరిగా బతకను. దయచేసి నువ్వు ఇది బాగా గుర్తు ఉంచుకో అని అంటాడు. అది కూడా కళ్ళ నిండా ప్రేమతో అలాగే నీళ్లతో. అలాగే బాబుని అతడు అక్కడే పడుకోబెట్టిన తరువాత అంజలి దగ్గరికి వెళ్ళి ఆమె నుదుటి పైన ఒక ముద్దుని కూడా అతడు పెడతాడు. అది కూడా ప్రేమతో. అప్పుడు అంజలికి కూడా ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. అర్జున్ కళ్ళల్లో కనిపిస్తూ ఉన్న ప్రేమకి. అలాగే 3 రోజుల తరువాత అర్జున్ ఇంకా అంజలిని ఇంకా బాబుని ఇంటికి తీసుకుని వచ్చేస్తాడు. అలాగే 3 నెలల తర్వాత బాబుకి బారసాల కూడా ఎంతో ఘనంగా చేస్తారు. అర్జున్ అంజలిని ఎంత అయితే అప్పుడు అతడి పగతో హింస పెట్టాడో ఇప్పుడు అంతకంటే 1000 రెట్లు ఎక్కువగా ఆమెను అతడు అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆమెను ఎప్పుడూ కూడా ఆమె కళ్ళల్లో అనుక్షణం సంతోషం ఉండేలా అతడు ఆమెను ఒక మహారాణిలా చూసుకుంటూ ఉంటాడు. ఆమె ఆనందములోనే అతడి సంతోషాన్ని ఇంకా అతడి ఆనందాన్ని అతడు కూడా వెతుక్కుంటూ ఉంటాడు. అలాగే ఆమె లైఫ్లో ఆమెకు నచ్చినట్లు స్వేచ్ఛగా హాయిగా ఉండేలా ఆమె జీవితాన్ని ఆమెకు మళ్ళీ అతడు తిరిగి ఇచ్చేస్తాడు. అతడు ఆమె కళ్ళల్లో కనిపిస్తూ ఉన్న ఆమె సంతోషాన్ని చూసి అతడు కూడా ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు. అంజలి కళ్ళల్లో కనిపిస్తున్న సంతోషాన్ని నేను నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమాత్రం దూరం కానివ్వను. ఆమె సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను. నీ కోసం మాత్రమే నేను బతుకుతాను అని అతడి మనసులో అనుకుంటాడు. ఇంతటితో ఈ స్టోరీ ఎండ్ అయిపోతుందండి.
మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. ఈ స్టోరీని ఇంతవరకు మీరు తీసుకొని వచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇంకా నెక్స్ట్ స్టోరీస్ కూడా ఇలాగే సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ.